రెడ్డి గారు కావాలండి. రూపశిల్పి ఈ ప్రదర్శనలకు కందుకూరులో ప్రదర్శన నిర్వహించడంలో రూపశిల్పి అయినటువంటి ఒగ్గు సత్యనారాయణ రెడ్డి గారు కందుకూరు వారిని ఆహ్వానిస్తున్నాము. ₹1,00,000 మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు, ఏఎస్పీ గారు, సాకేత్ రెడ్డి గారు, సారికారెడ్డి గారు హుజూర్నగర్, పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకొట్టాల, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారి దత్త 2700 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి ₹1,00,000 మొత్తాన్ని కైవసం చేసుకున్నాయి. షీల్డ్ కూడా బహుకరించవలసిందిగా ఎరీస్ కంపెనీ తరఫున కెమికల్స్ వారు నాప్కిన్ బహుకరిస్తున్నారు. టీ-షర్ట్స్ కూడా బహుకరించారు ఈరోజు వారి. రెండవ బహుమతి ₹80,000 మొత్తాన్ని ఏమినేని ప్రసాద్ గారు మరియు తోట సుజలా రాణి గారు వారు బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కటకం లక్ష్మణ్ కుమార్ గారు, ఇన్మెట్ల, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా, నిత్య ఒంగోలు బుల్స్, కాయం శ్రీధర్ రెడ్డి గారు, సుజన్ రెడ్డి గారు, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి దత్త 2657 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి సురేందర్ రెడ్డి గారు. అమ్మ ఇవ్వండి. ఒక సత్యనారాయణ రెడ్డి గారు సార్ దగ్గర అవి పట్టుకోండి తీసుకుంటారు. కార్తీక్ గారు అవి తీసుకోండి, అవి పట్టుకోండి. ఓకే. ఒగ్గు సత్యనారాయణ రెడ్డి గారిని కూడా ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎంనేని ప్రసాద్ గారిని, గారిని ఆహ్వానిస్తున్నాను. ఓకే, క్లాప్స్ కొట్టాలి. సోదరిమణులు బహుకరించేటువంటి బహుమతి అందరూ కూడా ఒక్కసారి ఘనమైనటువంటి సపోర్ట్లతో ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడవ బహుమతి గోర్లా ఎంటర్ప్రైజెస్ ఒగ్గు చెన్నారెడ్డి గారు, విజయ్ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, భీమిరెడ్డి ముక్తారెడ్డి గారు అండ్ సన్స్, సిఎన్ఆర్ హోటల్, మర్లపాడు. మూడవ బహుమతి సిల్లపల్లి లాలయ్య గారు ₹60,000 మొత్తాన్ని వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గోర్లా ఎంటర్ప్రైజెస్ ఒగ్గు చెన్నారెడ్డి గారు, విజయ్ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, భీమిరెడ్డి ముక్తారెడ్డి గారు అండ్ సన్స్, సిఎన్ఆర్ హోటల్, మర్లపాడు, సిల్లపల్లి లాలయ్య గారు వారిని బహుకరిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నారు ఆ బహుమతిని బహుకరించవలసిందిగా. అరవై బాబు ప్రభాకర్ కృష్ణమోహన్ గారు. ఓకే, పిలిచాను.
మందపాటి నాలుగో బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని మందపాటి జైపాల్ రెడ్డి గారు మరియు స్కాట్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, వివేకానంద విద్యా నికేతన్ మొద్దులగూడెం, బూర్గ నాగేశ్వరరావు గారు సిపిఐ గారు మాజీ సర్పంచ్ గారు, బండి లక్ష్మారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు రామచంద్రాపురం వాళ్ళు బహుకరిస్తున్నారు. వీరందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ బహుమతిని బహుకరించడానికి రావాల్సిందిగా. ఈ 4వ బహుమతిని కైవసం చేసుకున్నవారు హైదరాబాద్ సత్యనారాయణ గారు, కొప్పూరు కోలాట మాస్టర్, గుర్రంపోటు మండలం. వస్తున్నా ఇంకొక మాకన్నా పెద్ద ఆయన ఉన్నాడు, మా గురువు గారు సాంబరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు రావాలి. మీరు సాంబరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు సలహాదారులు ప్లస్ ఈ ప్రాంగణాన్ని గారిని సాధారణంగా స్టేజీ మీద ఆహ్వానిస్తా ఉన్నాం. శనకల శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే. గౌరవనీయులు పెద్దలు ఎన్నో చోట్ల ప్రదర్శనలో సలహాదారులుగా ఉంటూ ప్రాంగణాన్ని కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేయడంలో ప్లాన్ ఒక ఇంజనీర్ కన్నా కూడా ఎక్కువగా ఎక్కడా కూడా వంకర లేకుండా ఈ ప్రదర్శన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంలో వారు వచ్చి ప్లాన్ చేయడం, ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క సలహాల మేరకు ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత సాంబరెడ్డి గారిని నిర్వాహకుల యొక్క శిర సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దయానంద్ బాబు గారిని, ఒగ్గు సత్యనారాయణ గారిని వారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సాంబరెడ్డి బాబు ముందు అదేవిధంగా శనగల శ్రీనివాస్ రెడ్డి గారు వారు కూడా రెఫరీగాను ప్లస్ ఈ సలహాదారు ఈ ప్రాంగణ ఏర్పాట్లను ఈ గ్రామంలో పోటీలు నిర్వహించినప్పటి నుంచి కూడా ఈ వారి ఇరువురి యొక్క కృషి ఎంతో ఉంది. ఒగ్గు సత్యనారాయణ గారికి ముఖ్య ప్రియమిత్రులు వారు. రమేష్ రమేష్ గారు స్లిప్ అయింది కాలు కనబడదు. ఎక్కడున్నా కానీ ఎందుకంటే అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సూర్పని రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఎంతో అనుభవంతో కూడిన స్నేహశీలి మన రాధాకృష్ణ గారు గత 15 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు. మాకు మా దగ్గర స్టాడియం దగ్గర నుంచి కూడా మాకు ఎంతో సేవ అందించారు. వారికి మా కమిటీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని ఎప్పుడు సహకరించుకుంటూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ సూర్పనేని రాధాకృష్ణ గారికి మా ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. అడిగంట రవి గారు ఎక్కడున్న స్టేజీకి రావాలి సార్. కమిటీ సభ్యులందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా, కొత్త వాళ్ళు మొత్తం రావాలండి. కమిటీ సభ్యులు